హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇప్పుడైతే మనమైతే టైం 9:30 అవుతుంది. మనమైతే కోర్టు దగ్గర ఉన్నాం. కోర్టు దగ్గర టిఫిన్ చేసానికి అయితే వచ్చిన టిఫిన్ అయితే చేస్తాను. ఇవాళ అయితే సండే, అందరికి హ్యాపీ సండే. చలో మనమైతే ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. ఇక్కడైతే స్పెషల్గా అయితే పోహా అయితే ఉంటుంది. పోహా తిందాం వచ్చిన రోజు ఆయిల్ ఫుడ్ అది అవుతుంది కదా, అది కాకుండా దోశ కాకుండా అలా పోహా అయితే తిందాం. చలో సో మనకైతే పోహా అయితే ఇచ్చిండు, తిన్నాము ఇప్పుడైతే పోహా. ఇదైతే చలో మనకైతే ఇప్పుడైతే పోహా అయితే ఇచ్చిండు, పోహా అయితే తిన్నాము. ఇది వచ్చేసి 15 రూపాయలు ప్లేట్ వస్తుంది అనమాట. చూడొచ్చు, నిమ్మకాయ వండుకొని తిన్నాం. మీతో పాటు నేను పోహా. రోజు ఆయిల్ కూడా అది తిన్నాం. అక్కడ కొద్దిగా కానీ పర్లేదు, తింటాయి కదా బాగుంది. ఇది కూడా డిఫరెంట్ ఉంటుంది, ట్రై చేయాలి అన్ని. ఐదు చట్నీ అరవై పెరుగుతుంది. కొద్దిగా హెల్తీ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. 9-10 వరకే ఉంటుంది, తర్వాత ఇది అయిపోతుంది అనమాట. ఆ లోపల నచ్చి తినేసేయాలి. ఇంకా లిమిట్ గా ఇస్తారు, ఎక్కువ కాకుండా. బాగానా? సో ఇప్పుడైతే మనం తిందాం. చాయ్ కూడా మంచిగా ఉంటుంది. చాయ్ అయితే తీసుకున్నా ఫస్ట్ బయట, మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. కొంచెం ఇలాచీ చాయ్ బాగుంది, టేస్ట్ బాగానే ఉంది. ఇలాచీలు వేసినట్టున్నాడు. మీరు కూడా ట్రై చేయరు అసలు అయితే తెచ్చినప్పుడు. సో ఇప్పుడైతే 10 అవుతుంది. మనం అయితే షాప్ కాడికి అయితే ఇవాళ సండే కదా, కొంచెం తక్కువనే ఉంది. అయినా సరే షాప్ అయితే వేయాలి, మధ్యాహ్నం దాకా ఉండాలి. తర్వాత బయటకి ఎటైనా పోవాలి, వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. చలో ఇప్పుడైతే మనం అయితే షాప్ ముంగట ఉన్నాం, షాప్ లోకి అయితే వెళ్ళిపోతాం. చలో సో ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ 10 రూపాయలకి పిడుచుకున్నాం. కరీంనగర్కి అయితే వెళ్తున్నాం. కరీంనగర్కి వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఆగిన. ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ ఫుల్ ఉన్నాయి, బ్రిడ్జ్ మీద ఉన్నాయి. ఇప్పుడు అయితే చూపిస్తాను వాటరు. అలాగే మనం అయితే కరీంనగర్కి వెళ్ళి ఒక చిన్న పని ఉన్నది, ఆ పని చేసుకొని ఒక మంచి ఫుడ్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. తీస్తా ఫుడ్ వీడియో కూడా. అలాగే మీకు ఒక టెంపుల్ చూపిస్తా. ఇక్కడ 10 రూపాయల బ్రిడ్జ్ నుంచి చూస్తే ఒకటి దత్తాత్రేయ టెంపుల్ కనిపిస్తుంది, చూడండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో చూస్తే మధ్యలో కనిపిస్తుంది, ఆ గుట్ట పైన ఉంటది దత్తాత్రేయ స్వామి టెంపుల్. సూపర్ అంటే సూపర్ ఉంటది. అది వెళ్ళి వీడియో తీయాలని చాలా రోజులు అనుకుంటున్నా. ఈ మధ్యనే వాటర్ వచ్చి చేసినాయి. అయినా సరే వీడియో తీస్తా అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో తీయమని ఒక 100 కామెంట్లు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్ వరకు అయితే ఆ వీడియో అయితే తీస్తాను. దత్తాత్రేయ టెంపుల్ అయితే ఆ ఊళ్ళో అక్కడికి టెంపుల్ కలిగి వెళ్ళడానికి ఒక పడవ ఉంటదట. పంతులు రోజు వెళ్ళి పూజ చేస్తాట. నేను పంతులు కాంటాక్ట్ చేసి అయితే తీస్తాను. ఇక్కడైతే కామెంట్ చేయరి. అట్లా టెంపుల్ గా వీడియో చూడాలనుకుంటే మాత్రం ఓకే. ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ లో ఎల్ఎండి కాలంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం అయితే డ్యామ్ కాడికి వచ్చినాం. డ్యామ్ చూపెడతా, ఇట్లా కెనాల్ అయితే వాటర్ అయితే పోతున్నాయి, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో మనం అయితే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, కరీంనగర్ లో ఒక షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ లయ్య వాళ్ళదైతే షూట్ అయితే చూడడానికి వచ్చినాం. మీకు ఆడికి వెళ్తున్నా, చూస్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇంకో కెనాల్ కాడ వాటర్ చూడండి ఎట్లున్నాయో, ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఇంకో ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ చేపల వలలు పెట్టిన వీళ్ళు, చేపలు పడేటట్టున్నారు, చేపలు పడతాయట, వలలు ఇచ్చారు. వాటర్ చూడు ఎట్లున్నది, ఫ్లోయింగ్ జబర్దస్త్ ఉన్నది. మా ఇదైతే ఎల్ఎండి కాలనీ దగ్గర ఉన్నది కెనాలు. అవుతున్నాం, చూసుకోవచ్చు. ఇంకో ఇక్కడ బెంచ్లు అయితే చూడ, కొన్ని బెంచ్లు వేసిరా, మస్తు అంటే మస్తు బెంచ్లు వేసారు, చూసుకోవచ్చు. డ్యామ్ చూపిస్తాం చూడండి, మన డ్యామ్. సాయంత్రం అయితే మంది బాగుంటారట. మనం ఆల్రెడీ మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి ఇప్పుడైతే మంది లేరు. ఇప్పుడైతే మనం అయితే ఆ గేట్లు అయితే కాడికి అయితే పోదాం.
సో ఇప్పుడైతే మనం అయితే డ్యామ్ కాడికి వచ్చినాం, గేట్ల అయితే కాడికి అయితే వచ్చినాం. గేట్ల కాడికి చూసుకోవచ్చు, కానీ ఇక్కడ మస్తు వేడి అవుతుంది. గేట్లన్నీ క్లోజ్ ఉన్నాయి, అన్ని మన డ్యామ్ గేట్లు అయితే ఆఫే ఉన్నాయి చూసుకోవచ్చు. వాటర్ కూడా లేవు మొత్తానికి. చూపిస్తా చూడండి, గేట్లు అయితే మొన్ననే ఎత్తిరట, ఆయన క్లోజ్ చేసిరట. మొత్తానికి అయితే ఇప్పుడు వాటర్ ఒక సుక్క కూడా లేకుండా అయిపోయినాయి. మళ్ళీ ఏమైనా గేట్ ఎత్తినప్పుడు మళ్ళీ వచ్చి ఒక మంచి వీడియో తీద్దాం. సరే ఇప్పుడు వచ్చితే మనం అయితే ఇంక చిన్న పని ఉన్నది, ఆ పని చేసుకొని శ్రీకాంత్ లయ వాళ్ళు ఒక సినిమా షూటింగ్ చేస్తారట ఇక్కడే దగ్గరలోనే. ఆడికి వెళ్ళి మనం అది కూడా వీడియో అయితే తీద్దాం. చలో వెళ్దాం. ఇప్పుడు మనం కర్నూలులో అయితే మన రాజుగారి బిర్యానీ అడ్డకైతే వచ్చేసినాం. ఇది వచ్చేసి శివ టాకీస్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం అయితే 2 గోంగూర చికెన్ బిర్యానీ చెప్తాం. చూసుకోవచ్చు, 2 గోంగూర చికెన్ బిర్యానీ 200 కదా, 200 రూపాయలు చూసుకోవచ్చు. టేస్ట్ మంచిదట. రివ్యూ ఇద్దరికి వచ్చారు, మనం అయితే కొంచెం చూసి తిని టేస్ట్ చెప్తాం ఎట్లుంది అన్నది. సో ఈ చుట్టూ అయితే మనకేనంట, వాళ్ళైతే చిన్న దీని కింద టోకెన్ అయితే తీసుకున్నారు. మనకైతే బిర్యానీ తెచ్చిస్తారు. మంది అయితే మంచిగానే ఉన్నారు, బాగానే మంది ఉన్నారు. తిన్నాక చూద్దాం టేస్ట్ ఎట్లుంది అన్నది. సో ఇక జనాలు అయితే బాగానే ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ ఉన్నది. సండే రోజు కదా, కొంచెం అట్లే ఉంటుంది క్రౌడ్ అయితే. ఇది గోంగూర బిర్యానీ అయితే ఇచ్చిండు, ఇది గోంగూర బిర్యానీ చూసుకోవచ్చు. ఇంకా దీంతో అయితే సల్లా ఇచ్చిండు, ఇంకా సూప్ అయితే ఇచ్చిండు, ఇంకా బిర్యానీ అయితే గిట్టుంటారు. గీసులు అయితే ఏమున్నాయి చూద్దాం. పీసులు అయితే ఇచ్చిండు, ఒక 2-3 పీసులు ఇచ్చిండు. చూద్దాం టేస్ట్ ఎట్లున్నది అన్నది. తిని చూసి అయితే చెప్తా. ఇది వచ్చేసి జ్యోతినగర్ లో ఉంటుంది. చూడడానికి అయితే ఎమ్మె ఉంది, టేస్ట్ ఎట్లుందా చూద్దాం. గోంగూర ఉన్నది. ఓకే, ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల రాజుగారి బిర్యానీ అడ్డ. మొక్కలు అయితే మంచిగా రైస్ అయితే కొంచెం దొడ్డు బాగుంది, మసాలా బాగుంది. స్పైసీ అవుతుంది మంచిగా. 100 రూపాయలు 1, 2, 3, 4, 5 పీసులు అయితే 100 రూపాయలకు అర్థం చెప్పచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే దీనికైతే సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇద్దారు. ఇప్పటికైతే మనం వినేద్దాం. ఇదైతే రాజుగారి బిర్యానీ అడ్డ. ఇక్కడైతే ఇదైతే జ్యోతినగర్ లో ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్ అయితే పడలేదు, మంచిగా ఉంది. 100 రూపాయలు వర్త్ అని చెప్పచ్చు. 100 రూపాయలకైతే మీరు కూడా ట్రై చేయరు. ఇప్పుడు టైం అయితే 4:20 అవుతుంది. మనం అయితే ఇందాక రాజుగారి అడ్డల అయితే బిర్యానీ తిన్నాం కదా, అలాగే ఒకటి వేద ఆర్గానిక్ ఫుడ్ అయితే ఒక వీడియో కూడా తీశాను. దాంతో పాటుగా మనము శ్రీకాంత్ లయ గారి మూవీ అయితే షూటింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, ఆ షూటింగ్ అయితే మా డ్యామ్ మీద అయితే కావట్లేదట, మన లొకేషన్ ఎక్కడ చేంజ్ చేసిరట. వాటికైతే మనం వెళ్ళలేదు. ప్రజెంట్ మనం కోదినాంపూర్ లో ఉన్నాం. ఒక లింప్ అయితే తాగుతున్నా. దాంతో పాటు మనం సాయంత్రం ఉండి ఏదైనా ఫుడ్ కి సంబంధించిన వీడియోలు ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం. టైం అయితే 5:15 అవుతుంది. మనం అయితే కూల్ హబ్ కి అయితే వచ్చేసినాం. కూల్ అయితే ఒక బాదం పాలు తాగుతున్నా, ఫెస్టివల్లో చూస్తాం. బాగుంది, అలా చేసి బాగా ఉంది. అడ్రస్ ఎక్కడ అంటే ఎలక్ట్రానిక్స్ దారిలో రైట్ సైడ్ లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. గీతా భవన్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటుంది, అంతేగా. చలో ఇప్పుడైతే మనం అయితే బయటకు వెళ్ళిపోదాం, తాగేసిన తర్వాత.